ఎందుకు పొగలు కొట్టావు? ఎల్కేజీ వాళ్ళకి ఇంకా బోర్లు ఊదడం ఏంట్రా? సుభాష్ బ్యాక్ లో లుక్ వేసుకో. ఏంట్రా? 1942 లవ్ స్టోరీ. ఏ థియేటర్ లో? బస్ స్టాప్ థియేటర్ లో. ఓ థర్డ్ ఇయర్ శాంతి. అక్కడ మావాడు కూడా చూస్తున్నాడా? టీవీలో వరల్డ్ కప్ క్రికెట్ చూస్తున్నట్టు రెప్పే కూడా చూస్తున్నాడు. దానికి శాంతి సిగ్గుపడుతుందా? చందన బ్రదర్స్ యాడ్ లో విజయశాంతి సిగ్గుపడుతుంది. కావాలంటే సాక్ష్యం చూసుకో. దానికి మావాడు చిన్న చిరునవ్వు ఇస్తాడా? కోల్గేట్ లో సచిన్ టెండూల్కర్ లా తిరగదీస్తున్నారా? ఇప్పుడు శాంతి కూడా నవ్వుతుందా? సినిమాటర్ లైన్ అలాగే కళ్ళు మూసుకొని తెగరవేస్తుంది అంతే. అంతకు మించి 1 ఇంచు కూడా ముందుకెళ్తూ. ఈ లవ్ స్టోరీ నేను 7th క్లాస్ నుంచి చూస్తున్నా. నా మీదే ర్యాకెట్ చేస్తారా రాస్కెల్స్? ఉండండి, ఇప్పుడు మీ మీద నేను మిసైల్స్ వేస్తాను. ఐ మీన్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ మార్క్స్ పేపర్స్. ఏంటండి దుమ్ము? మావాడికి అసలు డస్ట్ ఎలర్జీ. ఇది మీ బుర్రలకు పట్టిన దుమ్మురా. ఎరా 1 కిలో క్వశ్చన్ పేపర్ ఇస్తే 100 గ్రాముల ఆన్సర్ పేపర్ రాసి ఇచ్చారు. ఇప్పుడు తెలిసిపోతుందిరా మీ ఒక్కొక్కళ్ళ హిస్టరీ. ముందుగా యాజ్ యూజువల్ లేడీస్ ఫస్ట్. జానకి ఎప్పట్లాగే క్లాస్ లో నీదే ఫస్ట్ ర్యాంక్, 100కి 92. మిగతా 8 మార్కులు ఏమని అమ్మా? కాకెత్తుకెళ్ళింది. ఓ మేము రాబంది ఎత్తుకెళ్ళింది అనుకున్నా. సుశీల, సుశీ అరే శివ నీ ప్లాంటర్ రా. 100కి 19 మార్కులు. సుశీ వయసు 19, మార్కులు 19. ఏమ్మా ఎప్పుడు నీకు 20 మార్కులు వస్తాయే, ఈసారి ఏంటమ్మా 1 మార్కు తగ్గింది? కరెక్ట్ గా ఎగ్జామ్ రోజున మా అమ్మ బట్టలు ఉతికి వెళ్ళమంది మాస్టారు. మీ నాన్న ఊళ్ళో లేడా? లేరు, క్యాంపుకి వెళ్ళారు. అలా చెప్పు మరి. ఇదిగో బట్టలు ఉతికే వీరనారిని, వీరహస్తం నీదే. సూపర్ టైమింగ్ అండి. నెక్స్ట్ సున్నాల సరస్వతి. 100కి 0. ఇంటి పేరు నిలబెట్టావు. చదువురాని దానివని దిగులు చెందకు. అరిచి నోరు మియ్యండ్రా. నెక్స్ట్ మీదే కోదండరామ మనోహరన్. 100కి 13. ఏంట్రా? ఏం బాబు, పక్కనోడు పేపర్ చూసి రాసిన అదే 13 మార్కులా? పక్కోడు కరెక్ట్ చదవకపోతే నేనేం చేయనండి. అమ్మాయిలు మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు. కూర్చోరా. ఇలా మర్యాద చెప్పు కూర్చుంటాం. ఇప్పుడు ఒక విఐపి గారి పేపర్. ఈ కాలేజీని భ్రష్టు పట్టించటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న మన సుబ్రహ్మణ్యం పేపరు చూడాలని ఉందా? నాకు 100కి 99 మార్కులను చెప్పకపోయావో నువ్వు కమలా మేడం రాసిన లవ్ లెటర్ మీ ఆవిడికి చేరుతుంది. జాగ్రత్త. అరే రే 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 రే, ఏం పేపరు, ఏం పేపరు! ఈ హోల్ ఆంధ్రాలోనే మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్ మన సుభాషే. 100కి 9. సారీ, 100కి 99. నాకంటే ఎక్కువ. నేను నమ్మను. పేపర్ చూపించండి. పాపా, ఇది ఇక్కడ ఓపెన్ చేస్తే అక్కడ తెలిసిపోతుంది. నా కాపురంలో చిచ్చు పెట్టకు. ఇందులో ఏదో మోసం ఉంది. ఓకే, బెల్ కొట్టేశారు. కాంప్రమైజ్. టైం అవుతుంది, పదండ్రా. ఆల్ గర్ల్స్ ఫాలో. శ్రీవారి గడప దాట గుర్తుంటానా? మర్చిపోతే కదే గుర్తుంటానికి. ఏమిటి అవతల బుద్ధి కావట్లేదా? ఏడిపిద్దామని. ఎవరిని? అటు చూడండి, పొంగలా చూస్తుందే ఆవిడ్ని. ఏంటండి భయమా? నాకు భయం ఏంటి? తొందరగా వెళదామని. వెళ్ళొచ్చులేదురు. ఏమిటా కంగారు? ఆవిడ చూస్తుంది బాగోదు. ఏటి బాగోదు? తోటకూరా. రాను రాను మరీ బరి తెగించిపోతుంది. నలుగురు చూస్తారని సిగ్గు కూడా లేదు. చూడండి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఉపవాసాలు చేయకండి. అవి పాపాలు చేసిన వాళ్ళే చేస్తారు. అలాగే లేవా, నేను వస్తాను. మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది.
వదిలో వస్తాను. ఆగండి. తిరగనా? అక్కర్లేదు. ఆ, తల వంచుకుని దిక్కులు చూడకుండా తిన్నగా వెళ్ళండి. మధ్యలో ముగ్గుల దగ్గర ఆగారో మర్యాద దక్కదు. ఉమ్, ఉమ్. మ్మ్. ఏ తెల్లవారిన నిద్ర లేదా? కళ్ళు పీకిపోయాయి. అవన్నీ తర్వాత చెప్తానులే, వెనక చూసుకో. కుళ్ళు మొద్దు బుద్ధులు, కుళ్ళు మొద్దు. అమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పినా మానవు కదా, ఈ వయసులో కూడా ఎందుకమ్మా ఎంత కష్టపడతావు? ఎవరైనా పని మనిషిని పెట్టుకోవచ్చు కదా. పర్వాలేదురా, అది సరే గాని నువ్వేంట్రా ఇలా చిక్కుపోయావు? నీ ఒక్కదాంతోనే ఆగలేక నేను సగం చిక్కాను. ఆడిద్దరి మధ్య చిక్కున్నాడు, మరి చిక్కేమవుతాడు? గుడ్లో చెవుల్లాగా మా చెల్లెలు కూతురు కోడి కూరలో మేక కూరలో పెడతాను గనక ఆ మాత్రమైనా మిగిలి ఉన్నాడు. ఏం కాదులేండి, మా అన్నయ్య కూతురు వండి పెట్టే ఆకుకూరల వల్లే ఈ మాత్రమైనా ఆరోగ్యంగా ఉన్నాడు. మా జానకి వీడంటే పంచ ప్రాణాలు. మా సత్యవతికి పంచ ప్రాణాలే కాదు, ఆరో ప్రాణం కూడా మన అబ్బిగాడే. నువ్వు 7, నేను 8. సర్లేండి, అంతా మంచివాళ్లే, కానీ ఏం లాభం? అందరం కలిసి ఉండే యోగం లేకపోయాక. అలా నీరు గారిపోకే. మన అబ్బిగాడి కెపాసిటీ నీకు తెలీదు. కాంగ్రెస్ పార్టీని కమ్యూనిస్ట్ పార్టీని ఒకే కుర్చీలో కూర్చోబెట్టి రూలింగ్ చేసేయగలడు. అంతా మంట ఆయనకే. ఒకసారి బెల్లం పక్కన దగ్గర ఏదో పని ఉందన్నా? అవును రా, మర్చిపోయాను. తొందరగా వెళ్ళి వచ్చాయి. నాకు ఇవాళ రెస్ట్, నువ్వు వెళితేనే బెస్ట్. వెళ్ళరా. వెళ్తాను. ఏమే వాడికి తొందరగా గాలిలో పెట్టు, నేను వెళ్ళి బెల్లం పాకం పంపిస్తాను. థ్యాంక్స్. మొన్న గుడి వెత్తిన బెల్లం లోడు రంగు తక్కువగా ఉందని రేటు తక్కువ పలికింది. కాస్త హైడ్రోజన్ ఎక్కువ తగిలిస్తారా? మావయ్య, ఏంటో సత్యమా ఎనబడొచ్చా? ఇవాళ ఆదివారం కదా. నిన్న శనివారం, రేపు సోమవారం అయితే ఇవాళ ఆదివారమేగా. అయితే ఏంటి? ఆయన ఇంటికి వచ్చారు. వంతు ప్రకారం అంతేగా మరి. అందుకే అడగటానికి వచ్చాను. ఆయన గంట నాకు అప్పిస్తే. అదేమిటమ్మాయి, కాఫీ పొడి పంచదార అప్పడిగినట్టు కట్టుకున్నావని అప్పడుగుతున్నావు? ఆయన్ని తీసుకుని గుడికి వస్తానని మొక్కుకున్నాను మావయ్య. మొక్క? అవునత్తయ్య, 3 నెలల క్రితం నీ గోరు చుట్టేసింది చూడు, అప్పుడు మొక్కుకున్నాను. అందుగా అంత బేగే తగ్గిపోయింది. లేకుంటే నీ కాలు పోయిండేది. అయ్యి బాబాయ్, అయితే అబ్బగారితో వెళ్ళి తొందరగా మొక్కు తెచ్చే. కుదరదు, రేపటి నుంచి 3 రోజులు నీ దగ్గరే ఉంటాడుగా, అప్పుడు తీసుకెళ్ళు. అది కాదత్తయ్య, ఆదివారమే వస్తానని మొక్కుకున్నాను. ఇంకెప్పుడు ఆదివారం మొక్కులు మొక్కకు. ఈసారికి ఒప్పుకుంటున్నాను, తీసుకెళ్ళు. వీలేదు, వాడు సత్యవంతనే. వీల్లేదు, వాడు జానకితోనే వెళ్ళాలి. దానికి నేను మాట ఇచ్చాను. మాటిచ్చే హక్కు నీకెవడిచ్చాడే? ఒకటిచ్చేదేమిటి? నాది కన్నపేగు. అసలు ఆ పేగు నీకెవడిచ్చాడు? నేను. అయినా సరే వాడు జానకితోనే వెళ్ళాలి. లేదు, దాంతోనే వెళ్ళాలి. చిన్నపిల్లల ఏటా దెబ్బలాట్లు? అసలే మీరు తెచ్చిపెట్టిన సమస్యలతో నానా అవస్థలు పడుతున్నాను. మేమేం సమస్యలు తెచ్చిపెట్టావురా? ఏం తెచ్చిపెట్టారా? సావబోయే చెల్లెలకు మాట ఇచ్చాను, నువ్వు చచ్చిపోయిన అన్నయ్యకి మాట ఇచ్చాను, అమ్మ. ఇద్దరు చదువుకుని తెచ్చి నాకు కట్టపెట్టారు. అక్కడ 3 రోజులు, అక్కడ 3 రోజులు అంటూ వాళ్ళిద్దరు నన్ను బంతని ఆడుకుంటున్నారు. ఆ మిగిలిన ఒక్క ఆదివారం ఇక్కడికి వచ్చి హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాను. ఇప్పుడేమో కొత్త గంటలకి దానాలు చేయటం మహా దానకరుణులాగా. సరేవా, ఏదో మాట్లాడారేమో. ఈసారి సత్యవతి జానకితో వెళ్ళొచ్చాయి. సత్యవతి అని చెప్పారా? జానకితో అని చెప్పానా? సత్యవతి అని చెప్పారా? జానకితో అని చెప్పానా? జానకితో అని చెప్పారా? కాదు జానకి, కాదు జానకి. నా తంటాలు నేను పడతాను. ఈ మేక్ కూరలు ఎప్పుడు వచ్చింది? ఈ ఆకుకూరలు ఎందుకు వచ్చింది? హలో, నన్నన్నారా దాన్నన్నారా? నా దగ్గరికి వస్తారా, దాని దగ్గరికి వెళ్తారా? చాలా చెప్పిందా వచ్చి. రండి రండి. అమ్మని కమ్మని దెబ్బ ఎంత ఉన్నదో అన్నావా గోవిందా? గోవిందా గోవిందా, ఇప్పుడు ఇలా ఎందుకు రాలనిపించిందిరా నీకు? ఏం ప్రమాదం ముంచుకొస్తుందో ఏమో. పువ్వులు తెళ్ళై కరుస్తాయో, కొబ్బరికాయ బాంబాయి పేలుతుందో, ఏం జరుగుతుందో గోవిందా? అన్నయ్య, ఒకే పూజకి 2 దక్షిణలేమో అన్నావా గోవిందా? గోవిందా గోవింద గోవిందా. అవధాని గారు బాగున్నారా? ఇప్పటి వరకు గోవిందేనండి. మా పేరు అర్చన చేయండి. ఓకే. పంతులు గారు, అమ్మా, మా ఇద్దరి పేరున ముందు అర్చన చేయించండి. పంతులు గారు, తల్లి ముందు మా ఇద్దరి పేరున అలాగే తల్లి. పంతులు గారు, అమ్మా, ముందు మాకు. పంతులు గారు, తల్లి ముందు మాకు. అక్కడ ముందు మాకు, ఇక్కడ ముందు మాకు, నా బొంద మాకు. ఏం మాకునమ్మా? ఓ పని చేస్తానమ్మా,
ముందు మీ కొబ్బరికాయ కొడతానమ్మా, మీకు ప్రసాదం పెడతానమ్మా. ముందు మీ కొబ్బరికాయ కొడతానమ్మా, మీకు ప్రసాదం పెడతాను తల్లి. ఓ పని చేస్తాను తల్లి, హారతి ముందు మీకు ఇస్తాను తల్లి, శటగోపం ముందు మీకు పెడతానమ్మా. ముందు హారతి మీకు ఇస్తానమ్మా, శటగోపం మీకు పెడతాను తల్లి. ఇక్కడ ఇలా గోవిందా, అక్కడ అలా గోవిందా, ఇప్పుడు ఎలా గోవిందా? ఈ మాత్రం దానికి ఎందుకండి అంత కంగారు? మీరు ఇద్దరు గోవిందలు ఉన్నారు కదా, ఇద్దరు చెరో అర్చన చేయండి. భలే ఐడియా గోవిందా. గణపతి గోవిందా పుచ్చుకో. అవధాని గారు, మా కాయరంటంగా అక్కర్లేదు, మీరే అర్చన చేయించండి. ఆ దరిద్రం మాకు అక్కర్లేదు, మాకు మీరే చేయండి. మళ్ళీ మాకు ఏం మాకమంటారు గోవిందా? అందరికీ శుభంగా ఉంటుంది, స్వామివారి పెరటే అర్చన చేయండి. ఆహా, ఇది సూపర్, దీనికి తిరుగులేదు. ఇలా ఇవ్వండి గోవిందా. ఆగన్నయ్య, అదేమిటండి సతీ సమేతంగా వచ్చి మీ పేరు అర్చన చేసుకోవాలి కానీ దేవుడి పేరు అర్చన ఏమిటండి? పంతులు గారు, ఆయన చెప్పిందే కరెక్ట్. ముందు మా పేరెంట్ చేయించండి. ఇదిగో ఇది తీసుకుని చేయించండి. ఇదిగో ఇది తీసుకొని చేయించండి. ముందు తీసుకుని చేయించండి. ముందు తీసుకొని చేయించండి. అయ్యో, ఎందుకనే వరి బొమ్మ పురుషు వేద్దాం. బొమ్మ అయితే వారి పేరు చేద్దాం, పురుషు అయితే వీరి పేరు చేద్దాం. అలా చెప్పావురా. ఏమంటారమ్మా? ఆ పని చేయండి. ఏమిటి ఆ పని చేయండి? ముందు మన పేరున చేయమనండి. అర్చనంటూ జరిగితే ముందు మన పేరునే జరగాలి. ఒకేసారి ఎలా చేస్తారో? అయితే ఆవిడతో చేయించుకోండి. అది కాదు, అది కాదు. సత్య, పోనీ ముందు ఆవిడ పేరే చేయించుకోండి. సత్య. ఒరే నాయనా, ఒకసారి బొమ్మ బొరుసు వెయ్యి. ఎందుకన్నా? బొమ్మ పడితే నిన్ను మర్డర్ చేస్తాను రా. బొరుసు పడిందనుకో నిన్ను పూడ్చి పెడతా. నన్ను చంపడం దేనికన్నయ్య? నేను మహదానందంగా ఉన్నాను కదా. కళ్ళు మూసుకోమ్మా, మూసుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.